హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు చూసినట్టయితే మనమైతే అఫ్లైట్ అకౌంట్ అంటే ఏంటనేసి మాట్లాడుకున్నాం అనమాట. ఈ అఫ్లైట్ అకౌంట్ అనేది ఎలా ఆడేదని నిన్న మాట్లాడుకున్నాం కదా. ఈరోజు అఫ్లైట్ అకౌంట్ అంటే దాన్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి, దాని ద్వారా మన అకౌంట్ ఎలా క్రియేట్ చేసిన తర్వాత దాని ఎర్నింగ్ ఎలా చూసుకోవాలి, పెండింగ్ ఎలా చూసుకోవాలి, అసలు అఫ్లైట్ అకౌంట్ అసలు దానికి చేయాలంటే దానికి ఏమి ఉండాలనేసి ఈరోజు మాట్లాడుకుందాం అనమాట. ఓకే, మనకి అఫ్లైట్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలనుకుంటే ఏం అవసరం లేదు. మనకైతే ఈరోజు అయితే మనమైతే ఫ్లిప్కార్ట్లో అనమాట. ఈ ఫ్లిప్కార్ట్లో అనేది మన అఫ్లైట్ అకౌంట్ అనేది మా క్రియేట్ చేయబోతున్నాం. ఈ అఫ్లైట్ అకౌంట్కి మనకి కావాల్సినది ఏంటంటే మనకి ఇన్స్టాగ్రామ్ అన్నమాట, సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ అనమాట, లేదంటే యూట్యూబ్ అనమాట. యూట్యూబ్ అకౌంట్ అయినా ఉండాలి, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అయినా ఉండాలి. ఓకే, ఈ ఉన్నట్లయితే మనం ఈ అఫ్లైట్ అకౌంట్ అనేది సింపుల్ వేలో క్రియేట్ చేసుకోవచ్చు. ఇది మనకి ఇంతకుముందు మనమైతే అమెజాన్లో అయితే మనమైతే క్రియేట్ చేసుకోవడానికి కష్టంగా ఉండేది. ఇప్పుడు ఈ ఫ్లిప్కార్ట్ అనేది మన అఫ్లైట్ అకౌంట్ అనేది సింపుల్ వేలో క్రియేట్ చేసుకోవచ్చు. ఈ అఫ్లైట్ అకౌంట్ ద్వారా మీకు అయితే ఎర్నింగ్స్ అయితే నీట్గా వస్తాయి. అది మీకు టెక్ ఛానల్ అయ్యి ఉంటే, మీకు అన్బాక్సింగ్స్ కానీ రివ్యూస్ కానీ చేస్తున్నట్లయితే మీరు బాగా అయితే ఎర్నింగ్ చేసుకోవచ్చు. అది ఎలా అనేది నిన్నటి వీడియోలో అయితే చెప్పాను. దాని ద్వారా అయితే చేసుకోవచ్చు అనమాట. ఓకే, అది ఈ అఫ్లైట్ అకౌంట్ అంటే మనకి 100 రూపీస్ అనమాట. ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి మినిమం 100 రూపీస్ ఎర్నింగ్ అయి ఉండాలి. ఓకే, ఇంక మనం ఇదంతా ఎందుకు, మనం సోది ఇంకెందుకు లేట్, మనం మొబైల్ స్క్రీన్లోకి వెళ్ళేసి అఫ్లైట్ అకౌంట్ ఎట్లా క్రియేట్ చేసుకోవాలి అనేది ఫ్లిప్కార్ట్లో చూసుకుందాం అనమాట. ఇంకెందుకు లేట్, వెళ్ళి చూసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనమైతే మొబైల్ స్క్రీన్లోకి అయితే వచ్చామన్నమాట. ఇప్పుడైతే మనమైతే ఫ్లిప్కార్ట్ యాప్ని అయితే ఓపెన్ చేస్తున్నాము. ఇప్పుడు ఫ్లిప్కార్ట్ యాప్ని ఓపెన్ చేసేసి తర్వాత మనమైతే ఇప్పుడు చూసుకున్నట్టయితే కింద హోము నోటిఫికేషన్ అకౌంట్ అని ఉంది కదా, అకౌంట్ మీద అయితే ట్యాప్ చేయండి. అకౌంట్ మీద ట్యాప్ చేయగానే ఇక్కడ కొద్దిగా స్క్రోల్ చేసినట్లయితే ఫ్లిప్కార్ట్ క్రియేటర్ స్టూడియో అని ఉంటుంది. చూడండి ఫ్లిప్కార్ట్ క్రియేటర్ స్టూడియో అని ఉంటుంది. దీన్ని అయితే ట్యాప్ చేయండి. దీన్ని ఇలా ట్యాప్ చేయగానే ఇక్కడ మనకి ఇన్స్టాగ్రామ్ లేదా యూట్యూబ్ అని ఉంటుంది. నేనైతే యూట్యూబ్ని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ యూట్యూబ్ని అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ యూట్యూబ్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం అక్కడ ఒక లింక్ అనేది ఇవ్వమంటుంది. అంటే మన యూట్యూబ్ ఛానల్ లింక్ అనేది ఇవ్వమంటుంది. ఇప్పుడు చూసుకున్నట్లయితే మన ఛానల్లోకి అయితే వచ్చి ఎవరి ఛానల్లోకి వచ్చేసి మన యూట్యూబ్ ఛానల్ షేర్ అని చేసి కాపీ లింక్ చేసి అదనేసి అక్కడ పేస్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇక్కడ పేస్ట్ చేయగానే మనకి ఇప్పుడు ఎలా అయితే వస్తుందన్నమాట. ఓకే, లింక్ అయితే చూశారు కదా, మీరైతే ఇందాక లింక్ చూశారు కదా, దాని మీద ట్యాప్ చేయగానే ఇక్కడైతే మనమైతే ఒక ఫ్లిప్కార్ట్ అనేది ఒక వీడియోకి అయితే తీసుకురావడం జరుగుతుంది. దానికైతే మనమైతే హలో ఫ్లిప్కార్ట్ అనేది పంపించాలన్నమాట. అట్లా పంపించినట్లయితే మనకైతే వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయ్యడం జరుగుతుంది అనమాట. అంటే అక్కడ ఇందాక చూపించినట్లు మనం లింక్ అనేది ఇస్తాం కదా, తర్వాత సబ్మిట్ మీద ట్యాప్ చేసినట్లయితే మనమైతే ఇక్కడికి వీడియోలోకి అయితే తీసుకురావడం జరుగుతుంది. ఇక్కడ మనం హలో ఫ్లిప్కార్ట్ అనేది పంపించినట్లయితే చూసుకున్నారు కదా, హలో ఫ్లిప్కార్ట్ అనేది పంపించాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనమైతే అప్లై అనేది చేసేసామన్నమాట. హాయ్ అని కూడా పెట్టేసాం. ఇప్పుడైతే మనకి వెరిఫై అయితే అయిపోయిందనమాట. ఇప్పుడు మనం వెరిఫై అయిన తర్వాత ఎట్లా ఉంటుంది అనేసి చూద్దాం అనమాట. ఓకే, ఇంకా వెరిఫై అయిపోయిన తర్వాత ఓకే అని ట్యాప్ చేసినట్లయితే ఇలా అయితే వస్తుంది. హోమ్ పేజ్లో అయితే ఉన్నామన్నమాట. క్రియేట్ స్టూడియో దాంట్లో మనం హోమ్ పేజ్లో అనేది ఉన్నామన్నమాట. దీంట్లో హైయెస్ట్ వచ్చేసరికి మనకి ఎంత కమిషన్ వస్తుంది అనేసి చూసుకున్నట్లయితే కింద స్క్రోల్ చేసి చూపిస్తాను చూడండి. మీకు ఇప్పుడు ఎర్న్ అప్ టు 12% కమిషన్ అని చూడండి. మనకి హైయెస్ట్ 12% అనేది కమిషన్ అనేది వస్తుంది. ఓకే, మనకి ఇలా హైయెస్ట్ అనమాట. ఇట్లా అయితే మనం అయితే హైయెస్ట్ అంటే అన్నిటికంటే ఇప్పుడు 12 అంటే ఎర్న్ అప్ టు 12 కమిషన్ అని ఉంది కదా, 12%. ఇది అనేది మనకి హైయెస్ట్ అనమాట. ఇది అన్నిటికల్లా మనకి 12% హైయెస్ట్ కమిషన్ అనమాట. ఓకే, ఇప్పుడు మనం ఇంకా చూసుకున్నట్లయితే మనం ఎర్నింగ్స్ ఎలా ఉంటాయి, బ్యాంక్ డీటెయిల్స్ ఎలా యాడ్ చేయాలనేసి చూద్దాం అనమాట. ఇది చూపించాను కదా, ఇప్పుడు స్క్రోల్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇది చూసుకోండి, ఇదంతా మనకు ఫ్లిప్కార్ట్ నుంచి మెసేజ్ రూపంలో అనమాట. మీరు ఎర్న్ చేయాలనుకుంటే ఇది అప్ టు 12% దాకా కమిషన్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు అనేసి చెప్తున్నారు అనమాట. ఇప్పుడైతే కమిషనర్ రెవెన్యూ అనేది చూద్దాం అనమాట. అంటే ఏ కేటగిరీకి ఎంత కమిషన్ వస్తుంది అనేసి. బుక్స్కి వచ్చేసి మనకి 10%, హోమ్కి వచ్చేసి 6%, అలాగే ఫర్నిచర్కి వచ్చేసి 10%,
ఎలక్ట్రానిక్స్ డివైస్కి వచ్చేసి 6%, ఫ్యాషన్ స్టైల్ కేటగిరీ వచ్చేసి 5%, అప్లికేషన్స్ వచ్చేసి 4%. ఇప్పుడు స్మాల్ హోమ్ వాటికి వచ్చేసి 12% అనమాట. స్మాల్ హోమ్ అని చూడండి అక్కడ, వీటికైతే 12% అనేది ఉంటుంది అనమాట. ఓకే, చూసుకున్నట్లయితే అదొకటి పెద్ద మనకి ఎక్కువ పర్సంటేజ్ అనమాట. అక్కడ చూసుకున్నట్లయితే మొబైల్ ఫోన్లో ఫ్లాట్ 200 అనమాట. అంటే ఇప్పుడు ఇది ఎలా ఏందనేసి చూద్దాం అనమాట. అంటే ఇది ఎట్లా పనిచేస్తుంది అనేసి ఇప్పుడు చూసుకున్నట్లయితే అది ఎట్లా షేర్ చేయాలో, అసలు బ్యాంక్ అకౌంట్ ఎట్లా యాడ్ చేసుకోవాలనేసి ఇప్పుడు మనం దాని తర్వాత చూద్దాం. ఇప్పుడు చెప్పినట్లయితే ఒక ప్రోడక్ట్ అయితే వచ్చాం కదా, దాని తర్వాత మనం అక్కడ షేర్ అనే ఆప్షన్ ఉంది చూడండి. అక్కడ షేర్ అనే ఆప్షన్ ట్యాప్ చేసినట్లయితే మనకి కాపీ లింక్ అని వస్తుంది, లేదా వాట్సాప్ కానీ వాటికైతే షేర్ చేసుకోవచ్చు, లేదా మనకి యూట్యూబ్ ఛానల్ ఉంటే యూట్యూబ్ ఛానల్ అట్లా మనం డిస్క్రిప్షన్లో పెట్టేసుకొని మనం అయితే యూజ్ చేసుకొని ఎర్నింగ్ చేసుకోవచ్చు అనమాట. ఇట్లా అయితే ఎర్నింగ్ చేసుకోవచ్చు. ఇంకా తర్వాత చూసుకున్నట్లయితే ఇలా అయితే చేసి మనం ఎర్నింగ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే మనం ఇప్పుడు మనకు అసలుకి బ్యాంక్ అకౌంట్ ఎలా యాడ్ చేసుకోవాలి, అలాగే మనం పెండింగ్ అమౌంట్ ఇప్పుడు చూసుకున్నట్లయితే మన హోమ్ పేజ్ నుంచి ఎర్నింగ్ పేజ్కి వచ్చాం కదా. ఇప్పుడు చూడండి, వెల్కమ్ లెట్స్ స్టార్ట్ యాడింగ్ బ్యాంక్ అకౌంట్ అని ఉంది. బ్యాంక్ అకౌంట్ అయితే యాడ్ చేసుకోమని చెప్తుంది. ఇక్కడ చూసుకోండి, పేమెంట్ ఎలిజిబిలిటీ అంటే మనకి 100 రూపీస్ ఉంటే విత్డ్రా అనేది అవుతుందన్నమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే అది లాక్ అయ్యింది కదా, పేమెంట్ ఎలిజిబుల్ 100 రూపీస్ వస్తేనే మనకి అన్లాక్ అవుతుందన్నమాట. ఓకే, కింద చూసుకున్నట్లయితే టోటల్ పెండింగ్ అని ఉంది. ఈ పెండింగ్ అనేది ఎందుకు పడుతుందంటే, మన లింక్ క్లిక్ చేసి ఎవరైనా ప్రోడక్ట్ కొన్నట్లయితే అదే రిటర్న్ పోకుండా వాళ్ళ దగ్గరే ఉంచుకున్నట్లయితే వాళ్ళకి రిటర్న్ టైం అనేది అయిపోతే మనకి పెండింగ్ అనేది పడదనమాట. వాళ్ళు ఒకవేళ రిటర్న్ చేసేసినట్లయితే అది మనకనేది పడదనమాట. ఓకే, ఇది ఎట్లా అంటే క్లియర్ చెప్తాను చూడండి. వాళ్ళు ఏదైనా ప్రోడక్ట్ కొన్నట్లయితే ఆ ప్రోడక్ట్ని రిటర్న్ చేయకుండా ఉన్నట్లయితే మనకైతే పెండింగ్ అనేది పడదు. అంటే ఆ టైం అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా మనకైతే పేమెంట్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఓకే, ఇదనమాట మీకు ఇవాళ చెప్పాలనుకునేది. చూశారు కదా, మీరైతే ఈ వీడియో అయితే నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ అప్లెట్ అకౌంట్ అనేది ఎట్లా క్రియేట్ చేసుకోవాలనేది సింపుల్ వేలో అయితే చెప్పాను కదా. ఈ అప్లెట్ అకౌంట్ మీద మీ అభిప్రాయం ఏంటో తెలియజేసి లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, మీకు ఏమాత్రం నా ఛానల్కి అయితే వ్యూస్ అయితే ఎక్కువ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్స్ అయితే తక్కువ ఉన్నారు. మీ సపోర్ట్ అనేది ఇవ్వండి, ఎందుకంటే మన ఛానల్ గ్రో అవ్వాలంటే మీరు ఇచ్చే ఒక లైక్, సబ్స్క్రైబ్ ద్వారా మన ఛానల్ గ్రో అవ్వడం జరుగుతుంది. ఓకే, దాంతోపాటు మీకు ఒక గివ్ అవే కండక్ట్ చేయాలనుకుంటున్నాను. 1K సబ్స్క్రైబర్స్ వచ్చినట్లయితే ఆ గివ్ అవే అనేది మీకు ఏ క్రియేటర్కి అయినా సరే అది ఉపయోగపడవచ్చు. ఓకే, ఇది మీకు ఇవాళ వీడియోలో చెప్పాలనుకుంది. ఓకే, నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, అంటిల్ దెన్ బై బై.